కన్వెన్షన్ హాల్లో కర్మన్ ఘాట్ లో మహిళా దినోత్సవం మేడ నరేష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కమిటీ సభ్యులు డాక్టర్ నారాయణ స్వామి గ్లోబల్ సెక్రటరీ, గాంధీ సతీష్ గ్లోబల్ ట్రెజరర్, నాగేష్ కమలాపూర్ వైస్ ప్రెసిడెంట్, విజయలక్ష్మి నీలం గ్లోబల్ ప్రెసిడెంట్, వనితా విభాగ్, కలకొండ వసంతి గ్లోబల్ సెక్రటరీ వనితా విభాగ్, శివ నిరంజన్ గ్లోబల్ ట్రెజరర్ వనితా విభాగ్ నూతన కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వాళ్ళ ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళని కూడా చైతన్యపరుస్తూ, వాళ్ళని కూడా ఉత్సాహపరుస్తూ ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. సో దీనికి అందరూ వచ్చి చాలా ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా పిఎస్సి వాళ్ళందరం కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాము. ఆ ప్రమాణ స్వీకారం మేరకు మేము తప్పకుండా మా బాధ్యతలు నిర్వహించి సేవలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాది 2018లో వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మాకు 2026, 2028 పీరియడ్లో కూడా ఆ కార్యక్రమం ఏవైతే చేశారో అవన్నీ కొనసాగిస్తూ ఇంకా మేము కొత్తగా మేము ఒక వినూత్న కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఒక స్టేట్ లెవెల్లో డిఫరెంట్ లెవెల్లో స్పోర్ట్స్ మీట్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ రంగాన్ని బట్టి ఎప్పుడెప్పుడో జాబ్స్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు జాబ్స్ పోయే పరిస్థితి వచ్చింది. అది వాళ్ళకి ఉపయోగపడే విధంగా టాలీ అండ్ అకౌంటింగ్ ప్యాకేజ్, ఒక డిఫరెంట్గా సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్ పెట్టుకునే విధంగా వాళ్ళకి ఫ్రీగా మొత్తం టోటల్గా వాళ్ళకి ఫ్రీగా నేర్పించి, టాలీ నేర్చుకుని ఫ్రీగా జాబ్లు వేయించడం, సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి షాపులు పెట్టే విధంగా కూడా మేము సపోర్ట్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఇంకా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా మేము ఈ యొక్క 2 yearsలో కూడా పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ అండి. సో ఈ రోజు వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ ది ఓత్ టేకింగ్ సెరమనీ జరుగుతుంది. ఈ ఓత్ టేకింగ్ లో ఈ 26-28 గాను నేను గ్లోబల్ ప్రెసిడెంట్ గా ఉంటున్నాను. అలానే డాక్టర్ నారాయణ స్వామి గారు గ్లోబల్ సెక్రటరీ గాను అండ్ గ్రంథి సతీష్ గారు గ్లోబల్ ట్రెజరర్ గాను ఉంటున్నారు. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, విబిజి ఫౌండేషన్ అన్నది మనం ఒక 2018లో స్టార్ట్ అయింది. సో ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనం చాలా మంచి కార్యక్రమాలు చేశాము. ఒక 108 days నాన్ స్టాప్ గా ఫుడ్ సప్లై చేయడం కానీ, అంటే దాన్ని హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వాళ్ళు రికగ్నైజ్ చేసి మనకి హానరబుల్ గా అవార్డ్ చేయడం కానీ, అండ్ రోటరీలో కూడా హానరబుల్ మెంబర్షిప్ అన్నది మన విబిజిఎఫ్ దక్కిందండి. అంటే ఈ హానరీ మెంబర్షిప్ విబిజిఎఫ్ కి ఒక మన తెలంగాణ స్టేట్ నుంచి నాగార్జున గారి వైఫ్ అమలా గారికి వచ్చింది. ఆ తర్వాత ఆ ఘనత మన విబిజిఎఫ్ కి వచ్చిందండి. సో మనం చాలా మంచి యాక్టివిటీస్ అనేది చేసాము. ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఏదైనా జాబ్ మేళాలు చేయడం కానీ, అండ్ అలానే ఎస్పెషల్లీ ముసలి వాళ్ళకి వృద్ధాప్యంలో ఎవరైనా పిల్లలు లేరు, వాళ్ళు మాత్రమే కష్టపడుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎవ్రీ మంత్ రేషన్స్ సపోర్ట్ చేయడం కానీ, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉమెన్స్ చదువుకొని జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ మనం బ్యాంక్స్ నుంచి కానీ ఇలా తెప్పిస్తూ వాళ్ళకి ఏదైనా మంచి బిజినెస్ లో ఎస్టాబ్లిష్ అయ్యేలాగా వాళ్ళు ఇంకొక నలుగురికి ఉపయోగపడేలా చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటామండి. సో ఈ 26-28లో చేస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా ఇంకొద్దిగా ఎక్కువగా డెవలప్ అవుతాయి. డెఫినెట్ గా ఏవి బ్రేక్ అవ్వవు. సో వీటిని ఏంటంటే మనం ట్రాన్స్పరెంట్ గా ప్రాపర్ గా ఉంచడం కోసం ఈ వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ అనేది యాప్ కూడా లాంచింగ్ చేశాం. సో ఈ యాప్ లో ఏంటంటే మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎంత కలెక్ట్ చేస్తున్నాము, అవి ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము ఏంటన్నది ఇంత ట్రాన్స్పరెంట్ అన్నది ఈ ఆర్గనైజేషన్ నుంచి ఈ రోజు నేను గ్లోబల్ పిఎస్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. సో ఎవరి మెంబర్ ఎన్రోల్ అయ్యే ప్రతి ఒక్క మెంబర్ కానీ, డొనేషన్స్ వచ్చినవి కానీ, ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు ఏంటన్నది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాము. ఇది పబ్లిక్ కూడా అవైలబిలిటీ పెట్టి యాప్ లాంచింగ్ కూడా చేయొచ్చు. సో దట్ ఎందుకంటే ఈ విబిజిఎఫ్ తరఫున మనము ఏదైనా ఒక పోస్ట్ పెట్టి ఇలా ఒక సహాయపడాలనుకుంటున్నాం సంథింగ్ అన్నప్పుడు చాలా మందికి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనము ఎప్పుడైనా సరే ఇలాంటి ట్రస్ట్ కానీ, సొసైటీలు కానీ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే ప్రజలు అంత నమ్ముతారు, అంత సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇది ట్రాన్స్పరెన్స్ గా ఉండాలని చెప్పి మనం దీనికి యాప్ అనేది లాంచింగ్ చేసి దానికి పబ్లిక్ అవైలబిలిటీ పెట్టి, సో వస్తున్న ప్రతి ఒక్క రూపాయికి అకౌంటబిలిటీ తీసుకుంటూ లెక్క ఉండేలాగా మేము చేస్తామండి. అంటే చాలా మంచి లైన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు అంటే పిఎస్టీగా ఇది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదో ఒక మంచి కాస్త చేయాలని చెప్పి ఒక అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్ చదవడానికి ఇబ్బంది పడుతూ ఒక సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడం కోసం వెళ్ళలేక ఇంట్లో ఉంటూ ఒక 1 month అయినా కూడా కాలేజ్కి వెళ్ళకపోతే ఈ రోజు ప్రెసిడెంట్ గా మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కాబట్టి ఒక మంచి కాస్ట్ చేయాలన్నట్టుగా అమ్మాయికి కావాల్సిన 1 lakh కాలేజ్ ఫీజెస్ ని మనం అరేంజ్ చేసి ఒక పిహెచ్డీగా ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. అంటే మా ఇంట్రెస్ట్ సోషల్ గా ఎలా ఉంటుంది అనేది ఓత్ టేకింగ్ సెరమనీ రోజే మేము
చెప్తున్నామండి. సో ఇలాంటివి ఒకటి కాదు, ఒకరు కలిస్తే ఒకరికి చేయొచ్చు, 1000 మంది కలిస్తే 1000 మందికి చేయొచ్చు కదా. సో ఒక 1000 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి ఆర్గనైజేషన్ ఉండాలి. ఇలాంటి ఆర్గనైజేషన్ మీద ట్రస్ట్ కావాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మా పిఎస్టీ ఆధ్వర్యంలో ఈ ట్రాన్స్పరెంటీ అన్నది ఖచ్చితంగా ప్రజలకు కానీ ఉన్న మెంబర్స్ కానీ అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.